హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి దిండిగల్ తలపకట్టి బిర్యానీ చేస్తున్నాము. ఇది చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కూడా. హైదరాబాద్కి వెళ్ళాము, హైదరాబాద్ బిర్యానీ. తమిళనాడులో కూడా మంచి రెసిపీ ఇది. ఎలా చేశాను అనేది ఇంకా చూసేయండి. దిండిగల్ తలపకట్టి బిర్యానీ కోసము 1 kg చిట్టి ముత్యాల రైస్ అండ్ 1 kg చికెన్ ముందుగానే 2 కడిగి నానబెట్టేశాను. దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ నెక్స్ట్ స్టవ్ ముట్టించేసి ఒక పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, ఒక 10 లవంగాలు, ఒక 6 ఇలాచీలు, ఒక 1/2 స్పూన్ సోంపు, ఇది 1 స్పూన్ సాజీరా, 2 మరాఠీ మొగ్గ, 1 ఇంచ్ సైజ్ 4 దాల్చిన చెక్కలు, 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ పువ్వు, 2 జాజి పువ్వు. వీటిని 1 నిమిషం పాటు వేయించి సరిపోతుంది. ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయిస్తే ఇలా కొంచెం రంగు మారుతాయి మసాలాలన్నీ. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసేద్దాం. నెక్స్ట్ ఇంకో మిక్సీ జార్లోకి ఒక 15 చిన్న ఉల్లిపాయలు, ఇవి కూడా మిక్సీ పట్టేద్దాము. ఒక 6 పచ్చిమిర్చి, ఒక 8 జీడిపప్పు, ఒక కప్పు పుదీనా, ఒక చిన్న కట్ట ఉంటుంది ఇది, అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర. నెక్స్ట్ ఒక 3-4 ఇంచుల సైజు అల్లము, అలాగే ఒక చిన్న వెల్లుల్లి కట్ట. ఇది మొత్తం వేసేస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ముట్టించేసుకొని బిర్యానీ కోసం ఒక వెడల్పాటు గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 100 ml వరకు ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఒక 2 స్పూన్లంతా నెయ్యి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అది వేసేస్తున్నాం. ఈ పేస్ట్ని ఒక 2 నిమిషాలు వేయించాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టే వేయించాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ అంతా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్ల ఉప్పు, వీటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించుదాము. అడుగంటకుండా ఇట్లా గీరుతూనే వేయించాలి, లో ఫ్లేమ్లో పెట్టి. ఉప్పు కారం ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా, కేజీ చికెన్, కేజీ రైస్ కోసం చేశాను, ఇది మొత్తం వేసేసాను. అండ్ 2 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం, ఇది గింజలు లేకుండా చూసుకొని ఇది కూడా వేసేసిన. దీన్ని కూడా అడుగంటకుండా గీరుతూనే ఒక 2 నిమిషాలు వేయించాలి. గడ్డలు లేకుండా కలుపుకున్న పెరుగు ఒక 200 ml వరకు వేస్తున్నాను. మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీన్ని కూడా ఒక 2 నిమిషాలు అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టే ఇలా గీరుతూ వేయించాలి. మసాలా పేస్ట్ అంతా వేగిన తర్వాత గంట ముందు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్, ఇది వేసేస్తున్నా. కేజీ చికెను. చికెన్ నీట్గా కలిపేసుకొని దీంట్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 150 ml వరకు ఉంటుంది వాటరు. జస్ట్ అడగంటకుండా మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. ఒక 10 నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత మసాలాలో కొంచెం వేడి చేసుకున్న నీళ్ళు, ఇవి కొంచెం వేడి చేశాను, చన్నీళ్ళు పోయకుండా. 1 kg రైస్కి దాని 2 ఇంతలు వాటర్ తీసుకుంటున్నాను, కొలత తీసుకొని. వాటర్ వేసాక కొంచెం పుదీనా, అలాగే కొన్ని చిన్న ఉల్లిగడ్డలు, ఇవి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు మసలిద్దాం దీన్ని. ఒక 10 నిమిషాలే పడుతుంది. ఇప్పుడు పెద్ద మంట పెట్టి ఉడికించవచ్చు. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా పొంగు వచ్చాక ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్, ఇది 1 kg వేసేస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో ఇంకా రైస్ వేసాక ఒకసారి కలిపేసుకుందాం.
ఇప్పుడు కూడా పెద్ద మంట పెట్టే ఉడికిద్దాం. మూత పెట్టేద్దాం. ఫుల్ ఫ్లేమ్ పెట్టి ఉడికించిన తర్వాత వీళ్ళ దగ్గరకు ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కిందికి పైకి. వావ్, రైస్ ఫ్లేవర్గా చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని బరువు పెట్టేద్దాము. బరువు పెడితే బాగుంటుంది. ఇంకా 10 నిమిషాలు అంతే, ఇంకా బిర్యానీ రెడీ అయిపోతుంది. వెయిట్ పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించాను లో ఫ్లేమ్లో. ఇప్పుడు తీసేసుకొని చూద్దాము. ఆహా, అదిరిపోయింది. పర్ఫెక్ట్గా కుక్ అయింది బిర్యానీ. వేడివేడిగా పెట్టేసుకొని తినేయడమే. చాలా మంచి స్మెల్ వస్తుంది. దిండిగల్ తలపకట్టి బిర్యానీ. లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం వేడివేడిగా. లైట్ నిమ్మకాయ. చాలా బాగుంది రైస్ అయితే. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది రైసు. చిట్టి ముత్యాల మజాక రైసు. సూపర్ అసలు. చికెన్ చూద్దాం. అదిరిపోయింది. మన బిర్యానీ కూడా ఏమాత్రం తీసుకోలేదు కూడా. చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.